నుంచి నాయకత్వం కూడా పెద్ద ఎత్తున ఉన్నది. ఎప్పుడు చూసినా అన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారి క్యాంప్ ఆఫీస్కి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున నాయకత్వం వచ్చి గ్రామం కోసం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వారిని అడిగి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నారు. మరి అందరికీ తెలుసు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదా అన్న? జరగలేదా? అభివృద్ధి జరగలేదా? సీసీ రోడ్ లేదమ్మా? గ్రామాల కనెక్టివిటీ రోడ్ లేదా? సరే, కొంత కార్యకర్తల గ్యాప్ ఉన్నది. ఎందుకు ఉన్నది? చిన్నగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉండేది అవన్నీ, ఒకరి మీద ఒకరికి ఏదైనా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ అంటేనే అవన్నీ ఉంటాయి, సహజం. కాబట్టి వాటిని మనం అధిగమించాలి. తప్పకుండా రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేయాలి. మంచి ఐక్యమత్యంతో కృషి చేసినట్లయితే మనకు వచ్చే ఎంపీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి వీలవుతుంది. మనం ఏదైతే కోల్పోయినామో దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలి. అంటే 2018 నుంచి 2023 వరకు అధికారంలో ఉండి మన నర్సంపేట నియోజకవర్గాన్ని ఏ రంగంలో చూసుకున్నా కూడా ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి పెద్దన్నకు మద్దతుగా గ్రామస్తులు అందరం కూడా రేపు పొద్దున 13వ తారీఖు ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లకు పెద్ద ఎత్తున మనం తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటేస్తే మళ్ళీ కాంగ్రెస్కి ప్రశ్నించే గొంతు ఏదైతుంది బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమంలో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంత ముందుకొచ్చి అయితే పనిచేసినరో అదే విధంగా అదే కృషి కనుక చేసినట్టయితే మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని వరంగల్ జిల్లాలోనే ముందుండి నడిపినటువంటి మన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మనం పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినట్లయితే రేపు పొద్దున ఏదున్నా కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు అని చెప్పి ప్రజలందరినీ మోసం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఒకటే ఒక హామీ, బస్సు ఉచితంగా మహిళలకు బస్సు అనే ఒక హామీ తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నటువంటి నాయకుడు నాచినపల్లికి నాకు తెలిసి గెలిచిన కాంచి ఒక 5-6 సార్లు వచ్చిండు. అంతకుముందు ఎప్పుడైనా మనకు కనబడ్డాడు ఈ ఊర్లో? ఏ పనికన్నా మనకు సహకరించిండా? ఇప్పుడు వచ్చినా కూడా వచ్చిపోవడే తప్ప ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొచ్చే పరిస్థితి ఆయనకు లేదు. ఊరికనే రావడం, చూడడం, పోవడం. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే నాయకుడికి అట్లుంటే మరి ప్రతి నిత్యం అనునిత్యం కార్యకర్తల కోసం పాటుపడినటువంటి మన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఆయనకు మనం మద్దతు తెలపాలంటే ఖచ్చితంగా వచ్చేటటువంటి ఎన్నికలలో పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి ఓటర్లను తీసుకురావాలి. వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే విధంగా మనం కృషి చేయాలి. రాష్ట్ర స్థాయిలో మళ్ళొకసారి నర్సంపేట పేరుని ముందుకు తీసుకుపోవాలి. మనకి ఎన్నైతే ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకొచ్చిండు అన్న, మెడికల్ కాలేజీని తీసుకొచ్చిండు, గ్రామాల్లో రోడ్లను తీసుకొచ్చిండు, కన్నరావుపేటలో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చిండు, చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. మన రైతులకు కూడా ఎంతసేపు ఎంపీడీసీ గారు చెప్పిండ్రు, మిగతా మిత్రులందరూ చెప్పిండ్రు, 2వ పంటకు నీళ్ళు అందుతలేవు. మరి ఈ యొక్క నాచినపల్లినే కాదు, దుగ్గండి మండలమే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. వెంకటాపురం నేను కూడా మొక్కజొన్న వేసిన, ఎప్పుడు కూడా 10 సంవత్సరాల్లో కాలువల మోటార్ వేయలే. ఉన్న మోటార్లు తీసుకొచ్చి ఇంట్లో వేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం మొన్న 5 మోటార్లు ఉంటే 5 రిపేర్ చేసినా కూడా మొక్కజొన్న పారే పరిస్థితి లేదు. అంటే మన పరిస్థితి ఏమైంది? 4 ఏళ్ల కాలం, 4 నెలలనే మనం 10 ఏళ్ళు ఇచ్చినటువంటి అభివృద్ధి అంతా 4 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? వారి యొక్క ఆలోచన విధానం అనేది సరిగా ఉంటే ఈ కరువు అనేది మనకు వచ్చేది కాదు. కాబట్టి మనం ఎన్నుకున్నాం, తొందరపడి ప్రభుత్వం వచ్చింది. కానీ ఈ రోజున మళ్ళీ వారిని ప్రశ్నించే గొంతు ఉండాలంటే కేసీఆర్ గారే ఉండాలి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారే ముందుండాలి. అది జరగాలంటే వచ్చే ఎన్నికలలో మనం మాలోతి కవిత గారిని గెలిపించే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం. గెలిపిస్తామా కవితక్కను? గెలిపిద్దామా? జర సప్పలు గట్టిగా కొడదాం. ఎంపీడీసీ సప్పలు కొడతాడు ఆ ఫోటో. తప్పకుండా మాలోతి కవిత గారిని గెలిపించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.